ప్రేక్షకులకి జైభీం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ వ్యతిరేకులపై నిరసనగా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల పట్ల ఇస్తున్న రాజ్యాంగ వ్యతిరేక తీర్పులకు నిరసనగా ఈరోజు భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు ఈ దుర్మార్గమైన ఈ మనువాద బ్రాహ్మణీయ సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని ఈరోజు భారత్ బంద్ జరుగుతూ ఉంది. ఈ భారత్ బంద్కు అందరూ సహకరించాలని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల హక్కులు, రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయాలని, ప్రైవేట్ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చిన్న ప్రయోజనాలు పొందిన వాళ్ళని క్రీమీ లేయర్ పేరుతో శాశ్వతంగా ఈ రాజ్యాంగ హక్కులు ఫలాలు అందకుండా తీసివేయాలని సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా, ఈ మనువాద మోడీ పాలన తీర్పుకు వ్యతిరేకంగా, ఈ రాజ్యాంగ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో సుప్రీంకోర్టులో తిష్టవేసిన బ్రాహ్మణులు 90% భారతదేశంలో ఉన్న అన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులో 90% మంది జడ్జీలు వారసత్వంగా చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి బ్రాహ్మణులే ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన తీర్పులన్నీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు వ్యతిరేకంగా వీళ్ళు తీర్పులు ఇచ్చారు. ఆర్టికల్ 370 విషయంలో, ట్రిపుల్ తలాక్ విషయంలో, వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఈ బ్రాహ్మణీయ మనువాద తత్తులు తీర్పిచ్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశంలో మాకు క్రీమీ లేయర్ వర్తింపజేస్తా ఇంద్రసాని కేసులో 92లో తీర్పిచ్చారు. ఆ తర్వాత 2006లో నాగరాజ్ కేసులో మాకు ప్రమోషన్లో రిజర్వేషన్ లేవని ఇదే మనువాద బ్రాహ్మణీయ సుప్రీంకోర్టు, ఈ బ్రాహ్మణ సుప్రీంకోర్టు అనే పేరుతో ఉన్న ఈ బ్రాహ్మణ అగ్రహారం 2006లో మాకు ప్రమోషన్లో రిజర్వేషన్ వద్దని తీర్పిచ్చింది. అదేవిధంగా 2015లో ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ స్పెషల్ యాక్ట్లో బెయిల్ చేయకపోతే అర్నేష్ కుమార్ అనేవాడి కేసులో 498 కేసులో ఈ సుప్రీంకోర్టు 41 CRPC నోటీసులు ఇచ్చి అట్రాసిటీ కేసుల్లో వదిలేయండి పోలీసులకు బెయిల్ ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళు బీసీల రిజర్వేషన్ కొట్టేయడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఆర్టికల్ 342 క్లాజ్ 3 అమెండ్ చేసి వీళ్ళు బీసీల యొక్క హక్కుల్ని 10% ఓసీ బ్రాహ్మణులు దోచుకునే కుట్రకి తీర్పిచ్చింది ఇదే సుప్రీం. అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన సుప్రీంకోర్టు మాకు వ్యతిరేకంగా భారతదేశంలో 85% మంది ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రజల హక్కులను కాలరాసి వాళ్ళ రక్తాన్ని దోచుకునే అవకాశాన్ని ఈ 15% వాళ్ళకి ఇస్తా ఉన్న ఈ నీచమైన దుర్మార్గమైన బ్రాహ్మణీయ అనువాద ఈ రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు నిరసిస్తూ, ఖండిస్తూ సుప్రీంకోర్టు మొత్తాన్ని అభిశంసన చేసి తీసేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు భారత్ బంద్ జరుగుతుంది. ఈ బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనారిటీలారా, ఎక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు లేకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్మించిన 8 మెడికల్ కాలేజీల్లో 172 ఎస్సీ ఎస్టీ మెడికల్ సీట్లు అమ్ముకునే అవకాశం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మాలామాదిగల మధ్య, చమరు జాతవుల మధ్య, మాలల్లో మాలలకి, మాదిగలకి తేడాలు తెచ్చి ఘర్షణలు పెట్టే కుల ఘర్షణలకు ఉత్తమిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుని ఎండగడుతూ ఈ బంద్ జరుగుతుంది. ఇది రాజ్యాంగం. ఈ రోజు మాకు జరిగిన నష్టం బీసీలకు ఎప్పుడో జరిగిపోయింది. మాకు జరిగిన నష్టం మైనారిటీలకు ఎప్పుడో జరిగింది. మేము మైనారిటీలకు మద్దతు ఇచ్చాం. బీసీల రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఆర్టికల్ 341 మండల్ కమిషన్ కోసం మేమే మద్దతు ఇచ్చాం. ఈ రోజు గొంతెత్తకపోతే 90% కోర్టుల్లో, పార్లమెంటులో, రాజ్యసభలో, పిఎంఓలో, రాష్ట్రపతి భవన్లో, ఇక్రిసాట్లో, ఐఐఎంలో, ఐఐటీల్లో, దూరదర్శన్లో, అన్ని నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏజెన్సీల్లో, డిఫెన్స్ అకాడమీల్లో, ఆల్ ఇండియా డిఫెన్స్ సర్వీసుల్లో, రాలో, ఐడీలో, సిబిఐలో
ఈ బ్రాహ్మణ బచ్చాలు, ఈ కుతంత్రవాదులు, ఈ మనువాదులు, ఈ దేశద్రోహులు తిష్టవేసి ఈ వర్గాల ప్రజల రాజ్యాంగ హక్కులు రక్షణలు నిర్వీర్యం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోం. ఇది మరో స్వతంత్ర పోరాటానికి నాంది. ఈ బ్రాహ్మణుల్ని, ఈ మనువాదుల్ని, ఈ RSS ని, ఈ కులాన్మాదుల్ని, ఈ దేశంలో అగ్రకుల నీతితోటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల రక్తాన్ని చురుకుంటున్న ఈ దేశ ద్రోహుల్ని వాళ్ళ మూలాలకి తరిమి కొట్టేందుకోసం వీళ్ళు హిరేషియాకి తరిమేస్తాం. ఇది మొదలు మాదిగలకు ఒకటే ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాం. ఈ గ్రీన్ మిలేర్ అమలైతే ఇన్నాళ్ళు MRPS ని పెంచి పోషించిన మాదిగ ఉద్యోగులారా, మీరు చేసిన నేరానికి, పాపానికి ఈ గ్రీన్ మిలేర్ పేరుతోటి మీ బిడ్డల్ని గెంటేస్తా ఉన్నారు. రిజర్వేషన్లు మా బిడ్డల్ని గెంటేస్తా ఉన్నారు. మీరేదో MRPS మోజులో, కులం మోజులో పడి మాదిగ జాతికి, మాదిగ ఉద్యోగులారా, మాదిగ రాజకీయ నాయకులారా, MRPS కార్యకర్తలారా, మాదిగ జాతిని మీరు చేయొద్దు. మీ బిడ్డల భవిష్యత్తుని పాము దాని పిల్లల్ని ఎట్లయితే చంపుతుందో మీరు మాదిగ పిల్లల్ని భవిష్యత్ తరాలకు రిజర్వేషన్లు లేకుండా చేసి మీరు మీ జాతిని సర్వనాశనం చేయటం సిద్ధమైంది మాదిగ నాయకత్వం. అందుకే మాదిగ ఉద్యోగులారా, మాదిగ కార్మికులారా, మేము ఈరోజు కొత్త ఉద్యమానికి నాంది చేస్తా ఉన్నాం. తమిళనాడు తరహాలో వెనకబడ్డ ఎస్సీ, ఎస్టీలోని సామాజిక వర్గాలకు 5% రిజర్వేషన్లు అదనంగా వాళ్ళకి ఇవ్వాలి. తమిళనాడులో ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు నీకు నీతి నిజాయితీ ఉంటే ఎస్సీ, ఎస్టీల పట్ల, ముఖ్యంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటే